హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక అమ్మాయి నిన్ను చూసి ఇష్టపడ్డదంట. నువ్వు అనుకుంటున్నావు అలా, నువ్వు అందగాడివి, ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ఏ బావగారు మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అదే పెళ్లి చేసుకుంటాడు అది ఇది అని చెప్పింది, నువ్వేమో నెబ్బగాడిలాగా ఉన్నావు. సీరియస్ గా నీకిప్పుడు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఎవరో తినేసిన కంచంలో తినడమే కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫన్ టైమ్ విత్ రాజేష్. సో ఈ మధ్యకాలం ఎక్కడ చూసినా మనకి ప్రాంక్ కాల్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. సో అది చాలా ఫన్ గా అనిపిస్తుంది. అలాగే నా ఫ్రెండ్ ఒకరిని అడిగారే, ఈ షో ఒకటి ప్లాన్ చేస్తున్నాం, సో రియల్ గా ఉన్న వాళ్ళు మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే సో ఈ అమ్మాయిని సజెస్ట్ చేశారు. సో ఈ అమ్మాయి ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్ ప్రతిరోజు దీనికి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయవా అని అడుగుతున్నారు, అంతే కదా? సో అడుగుతున్నారంట. సో వాడి మీద ఫ్రాంక్ ఎలా అయినా చెయ్యాలి. సో ఖచ్చితంగా కొంచెం ఫన్ వస్తుంది అనుకుంటాను. సో చూద్దాం మరి. మీ ఫ్రెండ్ పేరేంటి? రఘు. మీ పేరు? కావ్య. సో కావ్య గారు రఘు మీద అయితే ప్రాంక్ చేద్దాం అనుకుంటారు. సో ప్రాంక్ కాల్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం మరి. రైట్, చేద్దామా? ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం. స్పీకర్. అదే హలో 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 చెప్పే. ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా, చెప్పు. తిన్నావా? తిన్నా. తిన్నా. ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు కానీ ఖాళీగా ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు, ఖాళీగానే ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు అంటున్నా. ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నాం. ఏం చేస్తున్నావు? నిన్న నైట్ హాస్టల్ కాడికి వచ్చినావు కదా, అప్పుడు ఒక అమ్మాయి నిన్ను చూసి ఇష్టపడ్డదంటారా రఘు? అర్థం కాలేదు. ఒక అమ్మాయి నిన్ను చూసి ఇష్టపడ్డదంట. ఎందుకు ఆడుకుంటావు చెప్పు ఇట్లా? ఎందుకు ఆడుకుంటానురా, నిజంగా చెప్తున్నా. కావాలితే నీకు ఒక ఫోటో పంపిస్తున్నాను, చూడు. ఏంది ఫోటో? నిజమా? ఇంకా కామెడీ ఆడగాని చెప్పు. వాట్సాప్ చెక్ చేయమని చెప్పు. పెద్ద ప్లానింగే. వాట్సాప్ చెక్ చేయమని చెప్పు. కావాలితే వాట్సాప్ ఒకసారి చెక్ చేసుకొని పిక్ కూడా పెట్టిన. అవునా? అవును. ఎవరు? ఒక అమ్మాయి ఉందిలే, కళ్యాణి అని. కళ్యాణి? ఎప్పుడు పేరు వినలేదు. నా రూమ్మేట్ కూడా కాదు, కింద ఉంటది ఆమె, కింద ఫ్లోర్ లో. నైట్ నేను పైకి వెళ్తుంటే అడిగింది ఆ అబ్బాయి ఎవరు అని. ఇట్లా మా ఫ్రెండ్ అని చెప్పా. ఆయన నీతో ఎప్పుడు చూడలేదుగా, హాస్టల్కి వచ్చినప్పుడు కూడా ఆమెని చూడలేదు. కరెక్టే, నేను కూడా అదే ఫస్ట్ టైం మాట్లాడుతాం అమ్మతో. వాట్సాప్ చెక్ లేదు పెట్టాను, ఒకసారి చూసుకొని చెప్పు. ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నాకు చెప్తున్నావు. ఒకసారి వాట్సాప్ చూడు. చూసినా, అదే చూస్తున్నా. ఈమె ఎవరో ఫోటో పెట్టి నువ్వు నాకు ఆడిస్తున్నావులే. లేదు, ఆమె నిజంగా నిన్ను ఇష్టపడుతుందంట. అయితే నేను వాడికి టైం పాస్ లవ్లు అలాంటివి ఏమి నచ్చవు, సీరియస్ గా సిన్సియర్ గా లవ్ చేస్తే మ్యారేజ్ చేసుకున్నట్టు. మాకు నమ్మకం ఉంది, అమ్మాయి ఎవరు లవ్ చేయాలి? మాకు నమ్మకం లేదు దొరా. చూసి నువ్వు దానికి చెప్పి మాట్లాడుతున్నావా? నువ్వు అనుకుంటున్నావు అలా, నువ్వు అందగాడివి, ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నిజంగా ఈ అమ్మాయా? నిజంగా అమ్మాయి. ఎప్పుడు చూడలేదు ఈ అమ్మాయిని నీతో పాటు. నాతో పాటు చూడడానికి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆమెతోటి. నైటే నేను పైకి వెళ్తుంటే చూసి మాట్లాడింది ఇలాగా. అతను ఎవరు అంటే మా ఫ్రెండ్. సర్లే, బిస్కెట్లు వేసి చాలే. డబ్బులు కావాలి ఏమన్నా? తీసుకో, పండగ తీసుకో. డబ్బులు ఎందుకు రా, సీరియస్ గా చెప్తున్నా. నువ్వే కదా కొన్ని రోజుల నుంచి ఏదన్నా ఒక మంచి అమ్మాయిని సెట్ చేయవే అంటున్నావు కదా.
నీకేమన్నా అవసరం ఉంటే చెప్పు, ఎందుకు ఈ అడ్డదారులు? అది నచ్చింది, ఇది బాగుందని. హలో, నువ్వు ఆటగాడు కదా రఘు. ఆటగాడా? ఆ నీ ఆటలో ఇంకొక అమ్మాయి యాడ్ అవుతుంది అంతే. ఆ? నువ్వు ఆటగాడు కదా, నీ ఆటకి ఇంకొక అమ్మాయి యాడ్ అవుతుంది అంతే. నా గురించి తెలియదా? నాకు అంత అంటే నన్ను చూసి అంత టెంట్ అయ్యేది లేరని నా ఫీలింగ్. ఆమె నిజంగా నీకు లవ్ చేస్తుందంట, కావాలితే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతానని చెప్పింది. వాళ్ళ సరే, అన్న సరే, ఆ వాళ్ళతో అమ్మాయి నిజమైతే మాట్లాడతానంట. ఇంకో ఆ అమ్మాయి నిజమైతే అమ్మాయిది ఇప్పుడు లైవ్ పిక్ పెట్టు. నువ్వు హాస్టల్లోనే ఉన్నావు. సరే పెడుతున్నా చూడు. పెట్టు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అబ్బా. రా. రఘు చూడరా. ఇది ఎప్పుడో ఉన్నట్టుంది, ఇప్పుడు లేనట్లేదు. లేదు ఇప్పుడే కావాలితే వెనకాల తింటా కూర్చుంది కదా ఆమెనే. నన్ను నేనేమన్నా మహేష్ బాబునా లేకపోతే అన్నగానా? నువ్వు ఆటగాడురా. ఒక్క గాని నువ్వు ఇప్పుడు సీరియస్ గా మ్యాటర్కి రా. నీకు వద్దా వద్దని చెప్పేస్తా. కావాలంటే వాళ్ళ అన్నతో కూడా మాట్లాడిందంట ఆమె. అసలే కారులో ఉన్నా వద్దంటే ఎట్లా? అసలే కారులో ఉన్నా వద్దంటే ఎట్లా? మరి వాళ్ళ అన్నతో కూడా మాట్లాడిందంట. వాళ్ళ అన్నని తీసుకొని వస్తుందంట హాస్టల్ కి. వాళ్ళ అన్న కూడా వస్తుండంట. హాస్టల్ కా? కావాలంటే కాన్ఫరెన్స్ కాల్ కలపాలా వాళ్ళ అన్నతో? కలుపు. సరే కలుపుతున్నా. మరి ఏమన్నా అయితే నువ్వే మాట్లాడాలి, లేకపోతే సరే, ఇంకో కలుపు మాట్లాడతా. అయినా అవతల అమ్మాయిలు ఉండాలి. నిజంగా నువ్వు ఏదో ఆటలాడుతున్నావు కానీ ఆ అమ్మాయి అయితే బానే ఉంది. కానీ లేదు, వాళ్ళ అన్నయ్య కూడా కిందనే ఉన్నాడు. ఆమె కోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు. కావాలితే అతనితో మాట్లాడాలా కిందికి వెళ్ళి? వాడితో ఏం మాట్లాడుతావు? వాళ్ళ అన్నతో మాట్లాడు. ఇట్లా మీ చెల్లి ఇష్టపడుతుందంట, నేను కూడా లవ్ చేస్తున్నాను, వాళ్ళని ఏం చేయాలి నేను? వాళ్ళతో మాట్లాడితే పెళ్లి చేసుకుంటదంట్రా, ఇంట్లో ఒప్పిస్తుంది ఆమె. నువ్వు తగులుకుంటావు ఏంది వాళ్ళని? వేసేసాడు, బాగా వేసేసాడు. వాళ్ళ అన్నయ్యతో నేనేం చేయాలి? అయినా అమ్మాయి నిజంగా అమ్మాయా లేకపోతే? అంటే ఎస్, అది అమ్మాయే కానీ వాళ్ళ అన్నతో కూడా మాట్లాడు. చెప్తాను నీకు. మాట్లాడండి మీరు కూడా. ఎవరు అడగండి చెప్తా. హలో? చెప్పురా హలో, రఘు. ఎవరు చెప్తే నాకు తెలుస్తుంది. ఏ మాట్లాడు. కాదు బ్రో, మీరు ఏదో ఆడుకుంటున్నారులే కానీ. ఎవరు లేదు, ఆమె ఫోన్ చేసింది. నైట్ చెప్పారు. అవును. ఓ మా సిస్టర్. బావగారు ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? బావా? నిన్న నైట్ అంతా ఎవరికి బావా? నైట్ అంతా మా చెల్లి నీ గురించి ఆలోచిస్తుంది. ఏ చెల్లి? ఈ చెల్లి నీ పక్కన ఉంది చెల్లి. ఇప్పుడు నీకు ఫోటో పెట్టారు అది కదా. ఆలోచించిందిలే. ఇప్పుడు నీకు ఇందాక చెప్పిందంట కదా అమ్మాయి. కాదు, ఇది గమ్మత్ కాకపోతే ఆమె లవ్ చేస్తే వాళ్ళ అన్నకి చెప్పడం ఇది ఏమన్నా కామెడీయా? అంటే వాళ్ళ అన్నతో మాట్లాడి నిన్ను డైరెక్ట్ గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుందంట రఘు. మ్యారేజ్ బొక్క. యాక్చువల్లీ నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది. ఇంతవరకు ఎవరిని అడగలేదు అలా. నిన్నని చెప్తే ఓకే అని చెప్పాం. మీరు డ్రామాలు ఆడొద్దులే కానీ. నీకు ఇంట్రెస్ట్ లేదంటే చెప్పే, లైట్ తీసుకుందాం. నువ్వు ఇన్ని మరి కాదు, ఏదో కాదు bro. నీ గురించి ఎందుకు చెప్పింది తెలుసా? తిను ఏదో పెద్ద తోపు తురుము, ఎప్పటి వరకు ఏ అమ్మాయిని చూడలేదు, మీ చెల్లిని చూపిస్తే వెంటనే పెళ్లి చేసుకుంటాడు. చూడటం కాదు, పడలేదు. అదే పెళ్లి చేసుకుంటాడు అది ఇది అని చెప్పింది. నువ్వేమో నెబ్బగాడిలాగా ఉన్నావు. ఆటగాడు అన్నావు. ఏమో రఘు పరువు తీయకరా, మాట్లాడరా చక్కగా. ఇక నువ్వు మాట్లాడుకోవద్దు. నాకు కాదే బాబు, అమ్మ ఆటగాడు. ఏం ఆటగాడు? నువ్వేమో ఎవరికో ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు. ఆయన ఏం బావా అంటాడు. ఇదేం ప్రాంకా లేకపోతే ఎట్లా? కాదు సీరియస్ గా. ఖాళీగా నీకు ఉన్నావా? ఏమన్నా? ఇప్పుడు నిద్రపట్టట్లేదా? నీకు ఇప్పుడు ఆ నిద్ర అమ్మాయి పట్టకపోతే ఎప్పుడు రమ్మంటేస్తాం. ఇప్పుడు ఆ నిద్ర అమ్మాయి పట్టకపోతే ఎప్పుడు రమ్మంటేస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఆ నిద్ర అమ్మాయి పట్టకపోతే ఎప్పుడు రమ్మంటేస్తాం. అట్లా కాదురా. నీకు ఇప్పుడు ఆ అమ్మాయి ఓకేనా కాదా? ఏం లేదు. ఇంకో ఆ అమ్మాయికి నువ్వు నచ్చావంట. బిస్కెట్ వేస్తున్నట్టుంది. అమ్మాయి అయితే బానే ఉంది ఫోటోస్ తో. ఇంకో ఒకప్పుడు బాగానే అయితే కనిపిస్తాను. మంచి అందంగానే ఉంది గట్టిగా. హలో, ఒకవేళ ఇన్ కేసు నీకు ఈ అమ్మాయి వద్దకపోతే ఇంకెప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు ఒక అమ్మాయిని సెట్ చేయను గట్ట అడగొద్దు. ఏ అట్లా కాదే బాబు, నువ్వు మరీ మంచి అమ్మాయి ఫోటో పెట్టేసినావు. నువ్వు ఈ అమ్మాయి నేనేదో తక్కువ వేస్తే నీకు ఓకే నేనేదో మీ కాకపోతే ఫ్రెండ్ పెట్టేసేయ్.
పక్కన ఉంటాయి కదా. వాడి స్పూన్ పెట్టి ఆ? సరే రఘు, నీ ఇష్టమైతే నీకు వద్దు కాబట్టి ఇంకా ఇంకా లైట్ తీసుకో. నువ్వు నా కోసం కూడా రావద్దు, నేను కూడా ఇంకే అమ్మాయిని నీకు సెట్ చేయలేను ఇంకా. బాయ్. తనేనా? తనే చేస్తున్నాడు. సరే, మాట్లాడు. హలో, హలో, చెప్పు రఘు. నేను ఫోన్ చేసింది నిజమా అబద్ధమా ఏందో అర్థం కావట్లేదు నాకు. నువ్వు ఏదో టెన్షన్ పెట్టిపోయినావు నువ్వు నాకు అమ్మాయి అని. లైట్ తీసుకో, ఇంకేం ఆ? అవసరం లేదు. లైట్ తీసుకో. హలో. హలో, చేస్తా ఒకటే ఫోను ఆ, చేస్తా అంటే ఏం లేదు, లైట్ తీసుకో. ప్రాంక్ చేస్తున్నాను అంటున్నావు కదా నువ్వు, ప్రాంకే సరేనా? అమ్మ ఒక్కటైనా సెట్ చేస్తావా అంటే నువ్వు కూడా దాన్ని ఆటలాడుతున్నావు. ఒక్కటైనా సెట్ చేస్తావా అంటే నువ్వు కూడా దాన్ని ఆటలాడుతున్నావు. సెట్ అంటేనే కదా ఆ అమ్మాయితో మాట్లాడి వాళ్ళ నేనే అమ్మతో చచ్చిపోతా మాట్లాడి. అనిపిస్తుంది నాకు ఒక్కసారి. ఏం ఆ? కాదులే, వచ్చినే చచ్చిపోనా? చచ్చిపో, ఏం కాదు, పీడబోద్ది. అమ్మాయి బాగుంది కానీ ఉమ్. ఇంకా ఎట్లా అమ్మాయి నెంబర్ ఇవ్వు మరి మాట్లాడతా. ఇప్పుడు ఇప్పుడు ఇవ్వను, ఎందుకంటే నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు కాబట్టి. నువ్వు చెప్పినప్పుడు నేను విన్ను. వేసేసాడు బాగా వేసేసాడు. నాకు అమ్మాయిలు దొరకడమే కష్టం. నువ్వు మళ్ళీ ఇందులోనే కొన్ని చెప్పు. ఆ అవి వినాక ఇస్తాను. హలో ఇస్తా కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి నీకు ఓకే చదవే అయితే. బాబు, నీకు కొంచెం నీకు ఏదో ఒకటి సెట్ చేస్తలే. నీకు నా ఫ్రెండ్ గాని ఏమన్నా కొన్ని నేను కాకపోయినా. అంత అదృష్టం మాకొద్దు బాబు, మేమంత కరువులో లేము. నువ్వు ఉన్నావు అని అందరూ ఉంటారు అనుకుంటున్నావా ఏంది? మావాడిని పంపిస్తా కావాలంటే. నాకు అవసరం లేదు, అని కూడా నువ్వే తీసుకొని పో. ఎందుకు? ఏదో ఒకటి వేసుకో. ఏం లేదు, నీకేమన్నా నా మీద మనస్పర్ధలు ఉంటే చెప్పు. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తావు? ఆమెకి ఇవ్వచ్చు నాది నెంబర్ ఇ, లేకపోతే నువ్వు మాట్లాడితే ఎందుకు ఇట్లా? ఇప్పుడు నేను చెప్తేనే చెప్పినావు. నమ్మట్లేదు, ఆ అమ్మాయికి నేను నెంబర్ ఓకే చెప్పినా ఇంకేంది? ఇప్పుడు ఓకే చెప్పినా బాబు. నువ్వు ఓకే చెప్పు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి వద్దంట నువ్వు. ఎందుకంటే నువ్వు ఇందాక నువ్వు మంచిగా మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఆ పిల్ల నాకు వద్దు అంటుంది. వీడియో కాల్ చేయనా? చెయ్యి. ఏ తుప్పల నుండి మాట్లాడుతున్నావు నువ్వు? ఏ తుప్పల నుండి మాట్లాడుతున్నావు నువ్వు? ఆహా, హలో, ఇప్పుడు తనకు ఒక ప్రాబ్లం ఉంది, అది నీకు ఓకే అయితే లవ్ చేస్తది. ఆ, పెళ్లి కూడా చేసుకుంటది. ఈ మధ్యనే ముంబై వెళ్ళి దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంది, ఆపరేషన్ చేయించుకుంది. ఏంటి డబ్బులా? డబ్బుల కోసం అయింది, ఆపరేషన్ చేయించుకుంది. ఏంటిది ఆపరేషన్? డబ్బులు ఏమన్నా అవసరమా లేకపోతే ఇంకేంటి ఆపరేషన్? బుర్ర తక్కువ ఏదవా నేను ఆపరేషన్ చేసుకుంటానంటే డబ్బులు అంట. నీకేమన్నా బుర్ర మోకాళ్ళకి జారిపోయిందా? ఎందుకు? ఆమె ఆపరేషన్ చేయించుకుందంటే డబ్బులా అంటున్నావు ఏంటి? చేయించేసుకుంది, చేయించుకుంటాది, ఇమ్మని అడగట్లేదు. అవునా? ఉమ్. ఏంది ఆపరేషన్? ఆపరేషన్ అంటే ఏముంది పెద్ద అంత పట్టించుకోవడానికి? ఆపరేషన్ అయితే అయింది, ఇప్పుడైతే అయిపోయిందిగా. దాని గురించి ఎందుకు అంత పర్టికులర్ గా? అలా అయితే ఓకే నాన్న, కానీ ఏమైందంటే ఆ, పాపం ముందు అబ్బాయి కింద ఉండేదంట, ఇప్పుడు అమ్మాయి అయింది అంతే. ఏంటి బాబన్న ఇంకోసారి ముందు అబ్బాయి కింద ఉండేదంట, ఇప్పుడు అమ్మాయి అయింది అంతే. ఆ? ఆ, కొంచెం అబ్బాయి కిందే ఉండేదంట, ఫీలింగ్స్ ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు అమ్మాయి అయిపోయింది. ఓసే, చెప్పు. నీకు పిచ్చా మెంటలా? ఏం కాదు, ఏమైంది? ఎవరో ఒకరు, నువ్వు కరువులో ఉన్నావు కదా, అడ్జస్ట్ అవ్వు. ఓసే, అమ్మాయి అయినా వాళ్ళు ఎందుకుంటారు మీ హాస్టల్లో? వాళ్ళ అమ్మాయిలు కాదా, వాళ్ళకి గుర్తింపు లేదా? వాళ్ళు కూడా ఉంటారు మా దాంట్లో. అమ్మా కొంపదీసి నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను ఇన్నాళ్ళు, నువ్వు కూడా అదేనా ఏంది? నువ్వు కూడా అదేనా ఏంది? వేసేసాడు బాగా వేసేసాడు. నేను కూడా తేడానే మరి. నేను కూడా తేడానే. ఓసే, ఏంది? ఇప్పుడు నీకు ఓకేనా అమ్మాయిని లవ్ చేయడం అంటే నేను నంబర్ ఇస్తా. చీ, ఇచ్చాను. నేను చేసుకోను నేను. ఇదిగో కనబడుతుంది, ఎదురుగానే ఉంది, ఉండే వెళ్తున్నాను, నేను నెంబర్ ఇస్తున్నాను. ఏ ఇటును ఉమ్. వచ్చే దాన్ని నేనేం చేసుకోను. ఏదోడి వేసుకో, దొరికిందే ప్రసాదం అనుకొని. దీన్నే నా ఇంతసేపు నమ్మించింది. ఏం కాదు, అది కూడా అమ్మాయే. నన్ను కూడా అల్ల కలుపుతావు అనుకుంటావా నువ్వు? కలిసిపోయి ఏమవుతుంది, నలుగురితో నారాయణ కులంతో పోయిందా. అమ్మ నేను కూడా మార్పించుకొని నేనేం చేయాలి?
ఏం కాదు రఘు, మంచిగా అమ్మాయిని సెట్ చేస్తాను, నువ్వు చిలక గోరింకల్లా తిరగండి అని చెప్పాను. ఏది లేదు, నీకిత్త జీవితం కావాలంటే. నాకు వద్దు నాన్న, నాకు అంత ఆఫర్ వద్దు, కానీ ఆమెకి ఇచ్చుకొని ఇద్దరు గోరింకలై తిరుగుతారో చిలకలై తిరుగుతారో తిరిగండి. 2 కోరికలు ఆడే అయితే ఏం చేసుకోవాలి అప్పుడు? 2 గోరింకలు అయ్యే వేసుకోవాలి, మరి ఇంకేం చేస్తావు? నువ్వు నేనైతే కొంచెం పర్లేదు, ఏదో అనుకోవచ్చు. ఇదేంది ఆడు తిరిగి ఇటు తిరిగి నా మీద కొత్తనం? మరి కాదే నా నీ అమ్మ, ఎవ్వరని చూసినా ఎవ్వడు అందరూ కమిటెడే ఉన్నారు కావాలంటే. నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఎవరో తినేసిన కంచంలో తినడమే కదా. ఏంటి బాబన్న ఇంకోసారి నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఎవరో తినేసిన కంచంలో తినడమే కదా. అదేదో ఎవరో తినలేని ఎంచక్క అలా మారిపోయి అలా ఉండిపోయిన అమ్మాయిని చేసుకుంటే ఇంకా మంచి లైఫ్ ఉంటది కదా. నువ్వు కష్టపడక్కర్లొద్దు, ఇంటికాడ ఉంటే చాలు, పెంచుతుంది. అది కూడా నిజమేలే గాని మరి దాన్ని ఎట్లా మగోడే గానే మొత్తం కూడా. లేదు, ఇప్పుడు మారిపోయింది అమ్మాయి కింద. చీ చీ అనకూడదు, దొరికిందే మహాప్రసాదం అనుకోవాలి. చీ అమ్మా, నువ్వు ఎట్లా చేసుకుంటాయా బాబు మరి చూసి చూసి? తప్పు, అలా అనకూడదు, వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి నేను ఏం చేసినానంటే మనుషులే కానీ వాళ్ళు మొగోళ్ళు. మొగోళ్ళు అయితే వాళ్ళు ఇప్పుడు అమ్మాయిల కింద మారిపోయారు కదా, నీకోసం కష్టపడి ముంబై వెళ్ళి మరి సర్జరీ చేయించుకొని వచ్చింది. బాడీ ఎట్లుంది అంటే పక్కకున్నారా లావున్నారా? నీకు ఎట్లా కావాలో చెప్పు, అట్లా కూడా గాలి కొడతాం. లావుగుంటే ఇంకా గాలి కొడదాం, బక్కగుంటే సన్న ఇంట్లో లావు చేద్దాం. నేను కూడా మారిపోవాలనా అట్లా? నువ్వు నాతో కూడా వ్యాపారం చేసేటట్టున్నావు చిన్నగా వాళ్ళకిల్ల కలిపి. నేను చెప్పేది ఏంటంటే ఏ నేను ప్రాంక్ కాల్ చేసిన నీకు. ప్రాంకా? ఈ అమ్మ అనుకునే ఫస్ట్ నుంచి ప్రాంక్ కాల్ చేసా. ఏంటంటే ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని సెట్ అంటున్నావు కదా, ఇంకెప్పుడు అడగకుండా ఉంటావని జస్ట్ అలా ప్రాంక్ చేసా అంతే. ఈ అమ్మ అట్లే ఉంది, నువ్వు పెట్టే ఫోటో కూడా మొత్తం అమ్మాయిలాగా ఉన్నారు, లోపల పోయిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. ఏం కాదు, సరే ఉంటాను అయితే, బాయ్. కాదు కాదు, ఏ పెట్టు, ఉంటాను. హలో హలో, అదేదో. సో థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా గైస్, ఇది ఈరోజు అండ్ షో. అండ్ మీరు కూడా ఏదైనా ప్రాంక్ కాల్ ఎవరైనా చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న స్క్రోల్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టా అకౌంట్కైనా చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.